మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు చేశారు. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణించి సంవత్సర ఆరంభానికి నాందిగా పిలుస్తారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. బిందెలతో నీటిని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. మండలం మహబూబాబాద్ జిల్లా తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క ఆలయంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సన్నిధి లోపల ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి పర్వడిని పురస్కరించుకొని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ యొక్క కాలంలో స్వామివారికి నూతన జలాలతోటి స్వామివారికి మహన్యాసపూర్వకంగా విశేషించి ఏకాదశ రుద్ర వారాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క తొలి ఏకాదశి నాడు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత 50 మంది భక్తులంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మీ యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం, పాడి పంటలు కూడా అభివృద్ధి చెంది మీరంతా కూడా సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం చేసేటువంటి యొక్క ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది విశేషమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ధరిస్తుంటారు. కాబట్టి స్వామివారిని అభిషేకించుకొని ధరించవలసిందిగా ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరినీ విధాలా బాగుంటుంది కాబట్టి అందరూ పాల్గొని స్వామివారిని అభిషేకించుకొని ధరించవలసిందిగా మనవి చేస్తూ